నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉద్ఘాటించారు. అనంతపురంలో జరిగిన సూపర్ 6 సూపర్ హిట్ సభలో పాల్గొన్న ఆయన ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్థిక అగాధంలోకి నెట్టేసిందని దుయ్యబట్టారు. నిర్వీర్యమైన వ్యవస్థను సరిదిద్ది పరిపాలన గాడిలో పెడుతున్నామన్నారు. సూపర్ 6 పథకాల ద్వారా కోట్ల మంది లబ్ధి పొందారని సీఎం వెల్లడించారు. తల్లికి వందనం పథకాన్ని పరిమితులు లేకుండా అమలు చేశామని చెప్పారు. శ్రీశక్తి ద్వారా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉచితంగా తిరిగేలా మహిళలకు స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది ప్రీ బస్సు ఉపయోగించుకున్నారని తెలిపారు. ఆటో డ్రైవర్ల కోసం దసరా రోజున వాహన మిత్ర ప్రారంభిస్తామని, ఆటో డ్రైవర్కు ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. అన్నదాత సుఖీభవ ద్వారా 47 లక్షల మంది రైతులకు తొలి విడత నిధులు జమ చేశామని తెలిపారు. రైతులకు యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. వైద్య కళాశాల ఏంటో జగన్కు తెలియదని విమర్శించిన సీఎం భూమి ఇవ్వగానే వైద్య కళాశాల పూర్తి కాదన్నారు. వైసీపీ నేతలకు ధైర్యం ఉంటే అసెంబ్లీకి రావాలని సవాలు చేసిన చంద్రబాబు అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల సంక్షేమం ఆనందం కోసం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు. సూపర్ 6 సూపర్ హిట్ సభలో మాట్లాడిన ఇరువురు నేతలు కూటమి ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఏపీని 2047 నాటికి దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజలు కోరుకున్న విధంగానే పరిపాలన చేస్తున్నామని, శాంతి భద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తున్నామని చెప్పారు. సూపర్ 6 పథకాలను ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తున్నాయని పీవీఎన్ మాధవ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పోలవరం, అమరావతికి ఆర్థిక సాయం చేస్తోందని వివరించారు. మోదీ, చంద్రబాబు నేతృత్వంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాలను సరిదిద్దుతున్నామని మాధవ్ స్పష్టం చేశారు. హైదరాబాద్లో గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు 98.20 ఎకరాల రక్షణ శాఖ భూములను తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రాన్ని కోరారు. ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో సమావేశమైన రేవంత్ మూసీ, ఈసీ నదుల సంగమ స్థలిలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణం చేపడతామని వివరించారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టులో గాంధీ సిద్ధాంతాలను ప్రచారం చేసే నాలెడ్జ్ హబ్, ధ్యాన గ్రామం, చేనేత ప్రచార కేంద్రం, ప్రజా వినోద స్థలాలు, ల్యాండ్స్కేప్, ఘాట్లు, శాంతి విగ్రహం మ్యూజియం నిర్మిస్తామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఇందుకోసం వెంటనే రక్షణ శాఖ భూములను కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఒక్క ఓటు వేసినా అది పేదల ఇండ్లు కూలగొట్టడానికి లైసెన్స్ ఇచ్చినట్లవుతుందని ఆయన హెచ్చరించారు. తెలంగాణ భవన్లో జరిగిన జూబ్లీహిల్స్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఉప ఎన్నికల్లో పార్టీ గెలిపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర మళ్లీ ప్రారంభం కావాలని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటే ఈ ఉప ఎన్నికలో సత్తా చాటాలని సూచించారు. ఈ ఉప ఎన్నికలో ఓటుకు 5,000 పంచితే గెలుస్తామని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారని ఆరోపించారు. ఒక్క మైనారిటీ మంత్రి, ఒక్క మైనారిటీ ఎమ్మెల్యే లేని కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకని కేటీఆర్ ప్రశ్నించారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రయత్నాలు చేపట్టారు. ఈ మేరకు అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్కు వెళ్లకుండా అమరావతిలోనే ఉండిపోయిన లోకేష్ నేపాల్లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలోని రియల్ టైం గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తున్నారు. ఆర్టీజీఎస్ సెంటర్లో ప్రత్యేక కాల్ సెంటర్, వాట్సాప్ నెంబర్లతో ప్రత్యేక వార్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత మంత్రులు, శాఖల అధికారులతో లోకేష్ సమన్వయం చేస్తున్నారు. నేపాల్లో 241 మంది తెలుగువారు 4 ప్రాంతాల్లో ఉన్నట్లు గుర్తించారు. బఫాల్లో శ్రీ ధరాచార్యులు నేతృత్వంలో 27 మంది ఉండగా, సిమిల్ కోట్లో కారి అప్పారావు వద్ద 12 మంది, పశుపతి నగరంలోని మహదేవ్ హోటల్ వద్ద విజయ పర్యవేక్షణలో 55 మంది, గౌశాలలోని పింగళస్థాన్లో 90 మంది తెలుగువారు ఉన్నట్టు గుర్తించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండగా నేపాల్లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవకు పరిస్థితిని వివరించినట్టు అధికారులు తెలిపారు. నేపాల్లో చిక్కుకున్న కొందరు తెలుగువారితో వీడియో కాల్ మాట్లాడిన లోకేష్ ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ముక్తినాథ్ దర్శనానికి వెళ్లి ఒక హోటల్లో చిక్కుకున్నట్లు సూర్యప్రభ అనే మహిళ చెప్పగా
అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ భరోసా ఇచ్చారు. నేపాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ ప్రభుత్వం సహాయ కేంద్రం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో సహాయ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 3 అధికారుల బృందానికి సహాయ కేంద్రం బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. నేపాల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులను క్షేమంగా తీసుకువచ్చే లక్ష్యంతో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలంగాణ సర్కార్ వెల్లడించింది. ఇప్పటి వరకు నేపాల్లోని పరిస్థితుల వల్ల తెలంగాణ వాసులు గాయపడినట్లు, అదృశ్యమైనట్లు ఎలాంటి సమాచారం రాలేదని వివరించింది. ఒకవేళ ఎవరైనా తెలంగాణ వాసులు నేపాల్లో చిక్కుకున్నట్లయితే వారి కుటుంబ సభ్యులు సహాయ కేంద్రాన్ని సంప్రదించాలని సూచించింది. ఈ మేరకు సహాయ కేంద్రం బాధ్యతలు చూసుకునే 3 అధికారుల నంబర్లను తెలంగాణ సర్కార్ విడుదల చేసింది. నేపాల్లో సామాజిక మాధ్యమాల నిషేధంపై మొదలై హింసాకాండకు దారితీసిన జన్జడ్ ఉద్యమం సైన్యం రంగంలోకి దిగడంతో సద్దుమణిగింది. నేపాల్ రాజధాని కాఠ్మాండు సహా పలు నగరాల్లో కర్ఫ్యూ కొనసాగిస్తున్న సైన్యం హింసాత్మక ఘటనలు చెలరేగకుండా నిర్బంధ ఆదేశాలను జారీ చేసింది. కాఠ్మాండులో 2 రోజులు జరిగిన ఆందోళనలో కాలిన వాహనాలు, భవనాల దృశ్యాలే కనిపిస్తున్నాయి. నేపాలీ మీడియా సంస్థ కాంతిపూర్ టీవీ ప్రధాన కార్యాలయం నుంచి ఇంకా పొగలు వెలువడుతున్నాయి. నేపాల్ పార్లమెంటు భవనం ధ్వంసమైంది. కేపీ ఓలీ రాజీనామా తర్వాత గత రాత్రి 10 గంటలకు నేపాల్లో భద్రతా కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను ఆ దేశ సైన్యం తీసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కాఠ్మండు, లలిత్పూర్, భక్తపూర్ నగరాలు సహా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఆంక్షలు విధించింది. జన్జడ్ ఉద్యమాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని సమూహాలు సాధారణ పౌరులకు, ప్రజా ఆస్తులకు తీవ్ర నష్టం కలిగించడంపై నేపాల్ సైన్యం ఆందోళన వ్యక్తం చేసింది. దోపిడీ ఘటనలో ఇప్పటికే 27 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొంది. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని ప్రజలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోను ఉంచడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టేసింది. ఈ పిటిషన్పై ఇవాళ జరిగిన విచారణలో డిప్యూటీ సీఎం ఫోటో ఏర్పాటుపై నిషేధం ఎక్కడ ఉందని కోర్టు పిటిషనర్ను ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో వ్యాజ్యం వేశారని అభిప్రాయపడిన కోర్టు పిటిషన్ను కొట్టేసింది. సమాజానికి పనికొచ్చే ప్రజాహిత వ్యాజ్యాలు వేయాలని పిటిషనర్కు చురకలు వేసింది. ఆంధ్రప్రదేశ్లో రైతులు యూరియా కోసం బారులు తీరుతున్నా ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదని వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆరోపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఎరువుల కోసం అన్నదాతలు రోడ్డెక్కిన సందర్భమే లేదని తెలిపారు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనే రైతులు అగచాట్లు పడుతున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, మంత్రి అచ్చెన్నాయుడిపై జగన్ నోరు పారేసుకున్నారు. తెలంగాణలో రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరారు. సుమారు కిలోమీటర్ మేర క్యూ లైన్లో నిలబడ్డారు. రాజంపేట మండలం తలమడ్డలో సొసైటీ వద్ద క్యూ లైన్లలో నిలబడలేక చెప్పులు, రాళ్లు పెట్టారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో రైతులు అర్ధరాత్రి నుంచే పడిగాపులు కాశారు. గంటల కొద్దీ లైన్లలో వేచి ఉన్న రైతులు సహనం కోల్పోయి రైతు వేదికలోకి చొరబడడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఫర్నిచర్ ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లు రైతు వేదిక వద్ద తెల్లవారుజామున 4 గంటల నుంచే యూరియా కోసం రైతులు బారులు తీరారు. నర్సంపేట మండలం పీఎస్సీ ముందు అర్ధరాత్రి నుంచి రైతులు పడిగాపులు కాశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పెద్ద సంఖ్యలో రైతులు క్యూ లైన్లో నిలబడ్డారు. గత 4 రోజుల నుంచి యూరియా బస్తాల కోసం ఎదురు చూస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో 14 కోట్ల రూపాయల విలువ చేసే హైడ్రోపోనిక్ గంజాయిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 13.9 కిలోల డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హైదరాబాద్కు చెందిన సయ్యద్ రిజ్వీగా గుర్తించిన అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని అక్రమ వ్యాపార సముదాయాలను కంటోన్మెంట్ అధికారులు కూల్చివేశారు. జేబీఎస్ నాలా పక్కన వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి ఇటీవల నోటీసులు ఇచ్చారు. ఈ తెల్లవారుజామున జేసీబీల సాయంతో దుకాణాలను నేలమట్టం చేశారు. భారీ బందోబస్తు నడుమ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. నాలా పక్క స్థలాన్ని ఆక్రమించి వ్యాపారాలు నిర్వహించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బంది తలెత్తింది. ఈ నేపథ్యంలో కంటోన్మెంట్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ఓవైపు భారత్తో వాణిజ్య చర్చలకు సిద్ధమని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొన్ని గంటల్లోనే తన ద్వంద్వ వైఖరిని చాటుకున్నారు. భారత్పై 100% సుంకాలను విధించాలని ఐరోపా సమాఖ్యను కోరినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫైనాన్షియల్ టైమ్స్ ఓ కథనాన్ని వెల్లడించింది. ఉక్రెయిన్ యుద్ధం ముగించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న ట్రంప్ రష్యాపై ఒత్తిడి తెచ్చే వ్యూహంలో భాగంగా
భారత్ చైనాలపై సుంకాల భారాన్ని పెంచాలని భావిస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది. ఆర్థికంగా రష్యాపై ఒత్తిడి తీసుకురావాలని ట్రంప్ ప్రణాళికలు చేస్తున్నట్టు తెలిపిన ఫైనాన్షియల్ టైమ్స్ ఆయా దేశాల దిగుమతులపై 100% సుంకాలు విధించాలని ఈయూను కోరినట్లు వెల్లడించింది. రష్యాపై ఆంక్షలు విధించే అంశంపై చర్చించేందుకు వాషింగ్టన్లో సీనియర్ అమెరికన్, ఈయూ ఉన్నతాధికారులు సమావేశమైన ట్రంప్ రష్యాపై ఆర్థిక ఒత్తిడి తీసుకువచ్చేందుకు భారత్ చైనాలపై 100% సుంకం విధించాలని సూచించినట్లు తెలుస్తోంది. రష్యా నుంచి చమురు కొంటున్నారనే సాకుతో భారత్పై ఎడాపెడా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్తో మళ్లీ చర్చలకు సిద్ధమని ప్రకటించడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతించారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలను భారత్, అమెరికాలు విజయవంతంగా పూర్తి చేస్తాయన్న ట్రంప్ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. ఇరు దేశాలు ఒక ఒప్పందానికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఎదురు కాబోవని ఆశిస్తున్నట్లు ట్రంప్ చేసిన పోస్టుపై ప్రధాని నరేంద్ర మోదీ అంతే సానుకూలంగా స్పందించారు. ట్రంప్ వ్యాఖ్యలను స్వాగతిస్తూ తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టిన ప్రధాని అమెరికా అధ్యక్షుడి అంచనాలు ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్లేందుకు దోహదం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న ద్వైపాక్షిక చర్చలు వాణిజ్య సంబంధాల్లో అపరిమిత భాగస్వామ్యానికి బాటలు వేస్తాయని మోదీ ఆకాంక్షించారు. తనతో మాట్లాడేందుకు ఎదురు చూస్తున్నానన్న ట్రంప్తో చర్చలకు తాను ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు. ఇద్దరం కలిసి ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్, భద్రత కోసం పనిచేస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. బీహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా చేర్చాలన్న ఆదేశాల అమలుకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో అర్హులైన ఓటర్లను గుర్తించేందుకు ఆధార్ను 12వ నిర్దేశిత పత్రంగా తీసుకోవాలని బీహార్లోని ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ ఆదేశించింది. ఈ మేరకు బీహార్ ప్రధాన ఎన్నికల అధికారికి ఈసీ లేఖ రాసింది. రాజ్యాంగంలోని సెక్షన్ 9 ప్రకారం ఓటరు నమోదు కోసం ఆధార్ను ఓ గుర్తింపు కార్డు కింద మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని బీహార్ సీఈఓకు రాసిన లేఖలో ఈసీ స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఆధార్ వాస్తవికతను పరిశీలించిన తర్వాతే ఓటరు నిర్ధారణకు వినియోగించాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు చేయాలని సూచించింది. ఆధార్ ద్వారా నిజమైన పౌరులను మాత్రమే ఓటు వేయడానికి అనుమతించాలని పేర్కొంది. ఓటరు నమోదు కోసం ఆధార్ను పరిగణలోకి తీసుకోకుంటే కఠిన చర్యలు తప్పవని బీహార్ ఎన్నికల యంత్రాంగాన్ని ఈసీ హెచ్చరించింది.